మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గెలిపే అక్రమమైన గెలుపని, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును చేతులారా మేమే ఎన్నికల్లో ఓడగొట్టుకొని తప్పు చేశామని మల్కాజ్గిరి మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్మయ్ మార్గ్ బస్తీ వాసులు విచారణ వ్యక్తం చేశారు. ఈరోజు మిర్యాలగూడ చిన్మయ్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు జంగల పెంటయ్య యాదవ్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు డబ్బులు ఇచ్చి అక్రమంగా గెలిచి అక్రమ కట్టడాలను సక్రమమైనవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎందుకు మేము ఓడగొట్టుకున్నామా అని ఆలోచిస్తున్నాం. అసలు ఈ రాజశేఖర్ రెడ్డి గెలిపే అక్రమ గెలుపు. డబ్బులు ఇచ్చి గెలిచిండు. ఆయన మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, మాకు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆ నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మా మధ్య వాళ్ళు లేడు. మేము ఎంతో బాధపడుతున్నాం. ఇవాళ ఈ అక్రమం గెలుపుతో వచ్చి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడం ఎంత మాట కరెక్టు? బ్లాక్మెయిల్ రాజకీయాలను బ్లాక్మెయిల్ ఎట్లా అంటారు మమ్మల్ని? నిజంగా తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోమని చర్చకు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టినట్టు వాళ్ళు రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. ఇప్పుడు కూర్చుంటాం, కావాలంటే ఇక్కడే రమ్మని చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ ఉంటే కలపండి, మేము మాట్లాడతాం. ఎవరితోని? ఎమ్మెల్యే గారితో మాట్లాడానికి రెడీగా ఉన్నాము, కార్పొరేటర్తోనే మాట్లాడానికి రెడీగా ఉన్నాం, కార్పొరేట్ భర్తతో మాట్లాడానికి రెడీగా ఉన్నాం. ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలి. హైకోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది. మన 28వ తారీఖు రోజున జనవరిలో మన హైడ్రా కమిషన్ ఇక్కడికి వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం పరిశీలించి వెళ్ళిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిండు. ఏమని? వీళ్ళ పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ రివోక్ చేసిండు. అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు, ఐఏఎస్ అధికారి తప్పు. మళ్ళీ మొన్న హైడ్రా కమిషనర్ వచ్చిండు, ఐపీఎస్ అధికారి. ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి, అతను పని చేయ మళ్ళీ వాళ్ళ అఫీషియల్స్ పంపించాడు. మళ్ళీ మాత్రం 2 నుంచి 3 సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు. వాస్తవాలు ఏంటనేది తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసారు. మార్కింగ్ చేస్తే ఇక్కడ 16/126/1 అతను కోర్టుకు వెళ్ళిన స్టేటర్ అని. పాత స్టేటర్లు ఆల్రెడీ ఉన్నాయి 2022 నుంచి. దాని మీద జిహెచ్ఎంసీలు ఏం కౌంటర్ వేస్తలేదు. అవి అట్లా పెండింగ్ పెట్టేసారు. పెండింగ్ పెట్టుకొని ఇల్లు కట్టుకొని ఇల్లు అక్రమాన్ని చేసారు. అయితే ఆ మార్కింగ్ చేసిరని ఇంతకుముందు జిహెచ్ఎంసీ పోయిండు స్టేటర్. ఆ స్టేటర్ అట్లా ఉండగా మళ్ళీ స్టేటర్ పోయిండు. ఏమని? అప్పుడేమో జిహెచ్ఎంసీలో జుగులో కొడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే హైడ్రాకి పోతే హైడ్రాకి ఏం చేసి హైడ్రాని పార్టీ చేసిరు. వాళ్ళు పార్టీ చేస్తే హైడ్రా ఇన్వాల్వ్ అయింది. అందులో మొన్న హైడ్రా ఇన్వాల్వ్ అయితే కోర్టు ఏమి ఇచ్చింది, అవన్నీ మొత్తం పరిశీలించింది. 28వ తారీఖు జనవరి రోజు పరిశీలించి, అయ్యా ఇది తప్పు, ఒక పని చేయండి అని చెప్పి కేసు అని చెప్పి పాత స్టేలు అన్నీ తీసి కొట్టేసింది. 5 ఇళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం, 5 ఇళ్ళ మీద. అయితే పాత స్టేల్ అని కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని? వాళ్ళందరికీ 6 వారాలు టైం ఇవ్వండి. 28 జనవరి 2025 రోజు ఇచ్చింది. ఇచ్చి పాతవన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు వీళ్ళకి 6 వారాలు టైం ఇవ్వండి, వాళ్ళకి గోడంటే వినండి, ఒక్కసారి విన్నాక మీరు ఏం యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని కూర్చున్నట్టు చెప్పేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొత్తం ఆర్డర్స్ పాస్ చేసింది. హైడ్రాకి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు పాస్ చేసిన తర్వాత ఈయనేమంటాడు, హైడ్రా పనే చేస్తలేదంటాడు. మళ్ళీ హైడ్రా పని చేస్తలేదు అన్నాడు. హైడ్రా పని చేస్తుంటే ఎందుకు ఆపిండి అని అడుగుతుంది నేను. అన్న, హైడ్రా ఇలా పబ్లిక్ అంతా అన్ని పార్టీల నాయకులు హైడ్రాని మెచ్చుకుంటున్నారు. కాకపోతే కొంచెంమంది వాళ్ళ అక్రమాలు నడుస్తలేవని వాళ్ళ సొంత లబ్ధి కొరకు పార్టీల నుండి వాళ్ళని విమర్శించడం తప్పించి ఇవాళ హైడ్రా అందరికీ న్యాయం చేస్తుంది. హైడ్రా జబ్బు 3-4 రకాల జబ్బు అని అడిగింది. ఎట్లా? ఒకటేమో రోడ్ల కబ్జా, ఒకటేమో ప్రాపర్టీస్ గవర్నమెంట్ స్థలాల కబ్జా, చెరువుల కబ్జా, అంటే రకరకాల జబ్బులు అన్నట్టు. అంటే రోడ్ది ఒకటి జబ్బు, పార్క్ ల్యాండ్లో ఒకటి జబ్బు. అన్న పార్క్ ల్యాండ్ కూడా మేము ఇడిపించినామన్న. వెనకాల 277 గజాల పార్క్ ల్యాండ్. మళ్ళీ మేము ఆ పార్క్ ల్యాండ్ ఇడిపించినప్పుడు వీళ్ళందరూ రాలేదు. ఆ పార్క్ ల్యాండ్లో కూడా 100 గజాలు మాట్లాడుకొని విషయం 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త 100 గజాలు మాట్లాడుకోండి. కాదని చెప్పండి. మేమేమో న్యాయానికి పోరాడుతుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని అనడం ఎంత మాట కరెక్టు? దయచేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకు ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో కోర్టు ఆర్డర్ని మేమేమి పర్సలు చేయమంటలే, మీరేం వచ్చి పర్సలు చేయకండి. మీకు ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది 2 ఆర్డర్లని. 60/2021 ఉన్నది ఒక ఆర్డరు, మళ్ళీ ఇప్పుడు 28/1/2025 కోర్టుని ఫాలో కండి, మమ్మల్ని ఫాలో కాకండి. మేము చెప్తాం, మస్తు చెప్తాం, మేము చెప్తాం, వాళ్ళు చెప్తారు. అయ్యా రాజశేఖర్ అయ్యా మీకు ఒకటి చెప్తున్నా, రండి బహిరంగ చర్చకు రండి. మేము పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి రేపు పొద్దున ప్రెస్ మీట్ దగ్గర పెడితే మమ్మల్ని విలువండి, మేము వస్తాం అక్కడికి. ముఖాముఖి కూర్చున్నాం, లేకపోతే ఇదే స్వాతంత్ర సమరన్నాడు. ఇవాళ స్వాతంత్ర సమర శ్రీరాములు యాదవ్ మాట్లాడిన అన్ని వాస్తవాలు నిజాలు మాత్రమే మాట్లాడినారు. ఇందులో ఏం అబద్ధాలు లేవు. మేమందరం ఆయనతో పాటుగా మేమందరం కూడా వర్షాలు అనగా మళ్ళీ వర్షాలు పడుతుంటే అంటే జ్వరాలు వస్తుంటే లేడీస్ అనకుండా కూడా ఎక్కడెక్కడికి మున్సిపాలిటీ ఆఫీసులకి అన్ని చోట్లకి మేము తిరిగినాం. కానీ ఇది న్యాయం కావాలి.
మేము ఎవరిలో కూడగొట్టాలని మాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు రోడ్డు కావాలి, రోడ్డు పెద్దగా కావాలి. ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్. అట్లా ఎంతోమంది మా రోడ్డుకు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు. పెద్ద మనుషులు, పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి. ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి, చూసి మమ్మల్ని అందరూ పరిశీలించినాక మాట్లాడాలి. ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతోటి మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి. మాతో మాట్లాడకుండా అసెంబ్లీకి అక్కడ రాజకీయ నాయకులను వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కాదు. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి, స్థానికులతో కలవాలి, ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి. ఉట్టిగా గెలవడం కాదు, గెలిచి న్యాయం చేయాలి. ఏమేమి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి, మురికి నీళ్ళు అన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. అందరికీ జ్వరాలు, ఫీవర్లు, డెంగ్యూ అన్నీ ఏ రోగాలు అంటే ఆ రోగాలు, ఒక రోగం కాదు ఇక్కడ వచ్చినాయి. అన్నీ వచ్చి తెలుసుకోవాలి. అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడి కడుతుంటే కూడా స్లాబ్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుండా ఇది తప్పు దారిలో నడుస్తున్నారు మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తుంటే కూడా అర్థం ఇంత వదిలిపెట్టి కట్టుకొని అంటే కూడా ఇంత కాదు, ఎవరిని చెప్పుకోపో మేము చేసేది చేస్తామన్నారు. చేసి అందరికీ కార్పొరేట్ పట్టుకున్నారు. ఆయన ఎక్కడి దాకా మనకి ఏంది ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్ తీర్పిచ్చింది, దాన్ని అక్రమ అంటే ఏమన్నట్టు గవర్నమెంట్కే నువ్వు వ్యతిరేక ఇస్తుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు?